జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ప్రజలు చూశారు. నవరత్నాలకు సంబంధించి సుమారు 4,40,000 కోట్ల పైచిలకు ఆయన విభిన్నమైన పథకాల రూపంలో, అది అమ్మఒడి కానివ్వండి, లేదంటే కౌలు రైతులకి రైతు భరోసా కానివ్వండి, అలాగే చేయూత కానివ్వండి, అలాగే ఇల్లు కట్టుకునేటువంటి అంశాల్లో కానివ్వండి, ఆటో సోదరులకు ఇచ్చినటువంటిది కానివ్వండి, విభిన్నమైనటువంటి పథకాల రూపంలో ఆయన పంచిపెట్టారు. సరే, అందరం గగ్గోలెత్తినటువంటి అంశం నాతో సహా ఏంటి, సంక్షేమ పథకాలకు డబ్బులు ఎక్కువ పెడుతున్నాడు, రాష్ట్రాన్ని శ్రీలెక్క చేస్తా ఉన్నాడని మన అందరం కూడా తూర్పారపట్టినటువంటి వ్యక్తులు. ఏ ఎజెండాగా మాట్లాడతా పోయినాం, నవరత్నాల పేరిట ఓన్లీ బిలో మిడిల్ క్లాస్, బిలో పావర్టీ, అలాగే వీళ్ళని మాత్రమే టార్గెట్ చేసుకుంటా మిగిలిన సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ అందరినీ కూడా ఇగ్నోర్ చేస్తున్నాడని చెప్పి తూర్పారపట్టాం కదా. చంద్రబాబు నాయుడు గారు రైతులకు రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు పెంచి 10,000 1,600 చేస్తే చంద్రబాబు నాయుడు గారికి 20,000 ఇస్తానని, కౌలు రైతులకి ఆయన మళ్ళీ కౌలు రైతులకు రైతు భరోసా కింద 16,000 ఇస్తాను, ప్రతి సంవత్సరం 4 విడతల కింద 3 విడతల కింద ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుకుంటూ వచ్చారు. దానికి ఈయన 20,000 ఇస్తాను.